నమస్తే, వెల్కమ్ టు సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్స్. ఇంగ్లాండ్లోని సెంటర్ ఫర్ హోలిస్టిక్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ CHMR యునైటెడ్ కింగ్డమ్ బోర్డు గుర్తించిన భారతదేశంలోని మొట్టమొదటి ఏకైక ఇంటర్నేషనల్ సంస్థ సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్. మనలో చాలా మంది కళ్ళతో మాట్లాడతారు, కళ్ళతో నవ్వుతారు, సైగ చేస్తారు. ఇలా కళ్ళు ఎన్నో భావాలు పలికిస్తాయి. మన ప్రతి కదలికకు కంటి చూపు చాలా ముఖ్యం. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కళ్ళు అనేవి మనకు దేవుడిచ్చిన వరం, అపురూపమైన నిధి. మరి అలాంటి కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. కానీ చాలామంది కంటి సమస్యలు వచ్చినప్పుడు ఎంతో అశ్రద్ధ వహిస్తుంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే విషయాన్ని మర్చిపోయి తర్వాత ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఎంతో డబ్బు ఖర్చు చేసుకుని కూడా సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నారు. అయితే పరిష్కారం లేని కంటి సమస్యలకు కూడా అద్భుతమైన పరిష్కారం అందించే చిరునామా సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్. డాక్టర్ అశోక్ సూర్యవంశీ గారు స్థాపించిన సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ 25 ఏళ్లుగా సేవలందిస్తోంది. ఎంతో పేరు గడించిన అనుభవం ఉన్న డాక్టర్స్ ప్రత్యేకంగా రెటినాకు సంబంధించిన కంటి సమస్యలకు ఎంతో అద్భుతంగా ట్రీట్మెంట్ చేస్తారు. దీని విశిష్టత ఏంటంటే 90% పైగా సక్సెస్ రేటును సాధించిన సంజీవన్ నేత్రాలయకు ఎంతో మంది పెద్ద పెద్ద అల్లోపతి డాక్టర్స్, సర్జన్స్, ఫిజిషియన్స్, గైనకాలజిస్టులు ఇంకా ఎంతో మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే విదేశాల నుంచి కూడా వచ్చి తమ కంటి చూపును నయం చేసుకుని వెళ్తున్నారు. ఇలాంటి కంటి సమస్యలకు అమెరికా, UK, జర్మనీ లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కూడా సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వలన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కంటి చూపు కోల్పోతున్నారు. ఇటువంటి సమస్యలను రూట్ లెవెల్ నుంచి నయం చేసే ప్రయత్నం చేస్తుంది సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్. ముంబై, పూణే, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లోని అన్ని సంజీవన్ నేత్రాలయ బ్రాంచెస్లో ఎంతో అనుభవం గడించిన డాక్టర్లు సేవలందిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వైద్యరత్న అవార్డీ డాక్టర్ అశోక్ సూర్యవంశీ గారు, ఫౌండర్ సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్, PhD. He did masters in natural herbal medicine in United Kingdom and he is also qualified homeopathy from UK. సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ డాక్టర్స్ డాక్టర్ శిల్పా గారు, డాక్టర్ దివ్య గారు ఆయుర్వేదిక్ ఐ స్పెషలిస్టులు. రెటినా సమస్యల ట్రీట్మెంట్లో ఎంతో అనుభవం పొందారు. మనలో చాలా మందికి రకరకాల కారణాల వల్ల కంటి చూపు మందగిస్తుంది. అసలు ఈ కంటి సమస్యలు ఎన్ని రకాలున్నాయో ఒకసారి తెలుసుకుందాం. డాక్టర్ శిల్పా గారు, సాధారణంగా కాట్రాక్ట్, మయోపియా అంటూ వింటూ ఉంటాం. అసలు ఈ కంటి సమస్యలు ఎన్ని రకాలున్నాయి? కంటిలో ఎన్నో సమస్యలుంటాయి. వీటిలో క్యాట్రాక్ట్ అంటే శుక్లాలు, మయోపియా అంటే సైడ్ పెరగడం, ఇవి చాలా కామన్ ప్రాబ్లమ్స్. వీటికి మనం సర్జరీ ద్వారా అయినా, లేజర్ ద్వారా అయినా లేదా కళ్ళజోడు పెట్టుకొనైనా నయం చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో రెటీనాకు సంబంధించిన మొండి వ్యాధులు కూడా ఉన్నాయి. వాటిలో ARMD అంటే వయసుతో వచ్చిన రెటీనా ప్రాబ్లం, గ్లోకోమా అంటే కంటిలో ఒత్తిడితో వచ్చే ప్రాబ్లం, ఆప్టిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, యూవిఐటిస్, ఇలా ఎన్నో జెనెటిక్ డిజార్డర్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి రెటినైటిస్ పిగ్మెంటోసా, దాన్ని మనం రేచీకటి అని కూడా అంటాం. స్టాగర్స్ డిసీజ్, HMD, వీటన్నిటికీ ప్రపంచంలో ఎక్కడా ట్రీట్మెంట్ లేకుండా లక్షలాది మంది చూపు కోల్పోతున్నారు. వీటన్నింటికీ సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్లో మనం సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. ఈ రోజు మనం డయాబెటిక్ రెటినోపతి గురించి వివరంగా మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, అసలు ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటో పూర్తిగా వివరిస్తారా? డయాబెటిక్ రెటినోపతి అనేది కంటి లోపల రెటీనాకు సంబంధించిన వ్యాధి. ఎప్పుడైతే షుగర్ కంటి పొరపైన ప్రభావం చూపుతుందో అప్పుడు చూపు తగ్గడం మొదలవుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల చూపు పూర్తిగా పోతుంది. ఇది ఎలా జరుగుతుందంటే, షుగర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాలు దెబ్బతింటాయి. అలా కంటి లోపల రెటీనాపై ఉన్న రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. అప్పుడు రెటీనాపైన ఉన్న రక్తనాళాల నుంచి బ్లడ్, లిపిడ్, ప్రోటీన్ లీక్ అవడం జరుగుతుంది. ఇవి రెటీనా పైన పేరుకొని అక్కడ వాపు రావటం వల్ల చూపు మందగిస్తుంది. అడ్వాన్స్ స్టేజిలో ఈ షుగర్ వ్యాధి రక్తనాళాలను పూర్తిగా బ్లాక్ చేస్తుంది. దానివలన రక్తనాళాలలో ప్రసరణ ఆగిపోయి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. ఆక్సిజన్ సప్లై తగ్గిపోవటం వల్ల అక్కడ VEGF అనే ప్రోటీన్ లీక్ అవుతుంది. VEGF ప్రోటీన్ లీక్ అవటం వల్ల రెటీనాపై కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి. అయితే ఆ కొత్త రక్తనాళాల వల్ల రెటీనాకు మరింత నష్టం జరుగుతుంది. ఎందుకంటే కొత్త రక్తనాళాలు
చాలా లేతగా డెలికేట్గా ఉంటాయి. అవి ఒత్తిడి తట్టుకోలేక తెగిపోయి కంట్లో రక్తస్రావం జరుగుతుంది. అలా రక్తస్రావం ఎక్కువయ్యి కంటి చూపు పూర్తిగా పోతుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో రక్తనాళాలు అసలు పనిచేయకుండా పోతాయి. దాంతో రెటీనా కుంచుకుపోయి రెటీనా డిటాచ్మెంట్ అవుతుంది. దీని కారణంగా పేషెంట్ పూర్తిగా అంధత్వం బారిన పడతాడు. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండగా కూడా కంటిచూపు బాగానే ఉంది కదా అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడైతే కంటిచూపు మందగిస్తుందో అప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ అప్పటికే కంటికి జరగకూడని నష్టం జరిగిపోతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్ ప్రతి 6 నెలలకొకసారి కంటి రెటీనా చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ దివ్య గారు, జనరల్గా మీ దగ్గరికి పేషెంట్స్ ఎలాంటి కండిషన్లో వస్తూ ఉంటారు? చాలా మంది డయాబెటిక్ రెటినోపతికి కంట్లో ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల మా దగ్గర ట్రీట్మెంట్కొస్తారు. అంటే మీ దగ్గరికి వచ్చాక కంట్లో ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం పడదంటారా? అసలు అవసరం పడదండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కానీ ఇంజెక్షన్స్ ఏమాత్రం అవసరం పడవు. డాక్టర్ అశోక్ గారు, నేను గూగుల్లో మెడికల్ సెర్చ్లో చూశాను. చాలామంది కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు, అయినా కూడా నయం కాకపోవడంతో సంవత్సరాల తరబడి ఆ ఇంజెక్షన్లు వాడుతూ ఉంటారు, అయినా కూడా ఎటువంటి ఫలితం రావట్లేదని అర్థమైంది. మరి ఇలాంటి నేపథ్యంలో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి అలాంటి ఇంజెక్షన్స్ అవసరం పడకపోవడానికి గల కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. రెటీనాలోని రక్తనాళాలలో బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు ఆక్సిజన్ సప్లై కూడా ఆగిపోతుంది. ఆ పరిస్థితుల్లో రెటీనాపై వెజెఫ్ అనే ప్రోటీన్ లీక్ అవుతుందని మనం ఇందాక చెప్పుకున్నాం. అది లీక్ అవ్వటం కంటికి మంచిది కాదు. కాబట్టి దాన్ని ఆపడం కోసం యాంటీ వెజెఫ్ ఇంజెక్షన్స్ కంట్లోకి నేరుగా ఇస్తారు. ఎప్పుడైతే ఇంజెక్షన్ తీసుకున్నా కూడా ఫలితం కనిపించదో అలాంటి కండిషన్స్లో పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు. అప్పుడు మేము కంటిని ప్రాపర్గా చెకప్ చేసి మా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ని మొదలు పెడతాం. మా ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొద్ది రోజులకే కంటిలో బ్లాక్ అయిన బ్లడ్ సప్లై తిరిగి కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీంతో ఆక్సిజన్ బాగా పెరుగుతుంది. అప్పుడు రెటీనాపై వెజెఫ్ లీక్ అవ్వడం జరగదు. కాబట్టి కొత్త రక్తనాళాలు పుట్టే అవకాశమే లేదు. అందుకని కంట్లో ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం పడదు. సో రక్తస్రావం వల్ల కానీ రెటీనా వాపు వల్ల కానీ పోయిన చూపు పూర్తిగా తిరిగి వస్తుంది. పేషెంట్కి ఎప్పుడైతే చూపు మందగిస్తుందో వెంటనే మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే కొద్ది రోజులకే చూపు తిరిగి వస్తుంది. డాక్టర్ అశోక్ గారు, చాలా మంది పెద్ద పెద్ద అల్లోపతి డాక్టర్లు కూడా పూర్తిగా చూపు కోల్పోయాక మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకుంటారని తెలిసింది. అంటే వాళ్ళంతా అల్లోపతి ట్రీట్మెంట్ నయం కాకపోవడం వల్లనే మీ దగ్గరకు వస్తున్నారని తెలుస్తోంది. విదేశాల్లో చదివిన పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ప్రపంచం అంతటా ఉన్న ట్రీట్మెంట్ గురించి తెలుసుకుని కూడా మీ దగ్గరకు వస్తున్నారంటే ప్రపంచంలో ఎక్కడా లేని ట్రీట్మెంట్ మీ దగ్గర ఉందని, అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట. అవునండి, 25 ఏళ్లుగా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తున్న అనుభవము మాకుంది. కాబట్టి చాలామంది అలోపతిక్ డాక్టర్లు కూడా మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఎంతోమంది పేషెంట్స్ని మాకు రిఫర్ కూడా చేస్తున్నారు. డాక్టర్ అశోక్ గారు, కంటిచూపు చాలా ముఖ్యమైంది. అదే లేకపోతే జీవితమే శూన్యం. అలాంటి కంటిచూపును కాపాడుకోవడానికి మీ వద్దకు పూర్తి భరోసాతో వస్తున్నారన్నమాట. అయితే ఒక ఫేమస్ హార్ట్ సర్జన్ అందరికో ప్రాణాలు పోసి బ్రతికించారు. ఆయన కూడా మధుమేహం వల్ల వచ్చే డయాబెటిక్ రెటినోపతితో బాధపడ్డారని, తర్వాత కంటిచూపు పూర్తిగా పోవడం వల్ల మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకున్నారని తెలిసింది. ఆ కేసు గురించి కొంచెం చెప్తారా? అవును సుష్మా, ఆ డాక్టర్ హార్ట్ సర్జన్ చాలా పెద్ద డాక్టర్. 12 ఏళ్ల నుంచి డయాబెటీస్తో బాధపడుతున్నారు. 5 ఏళ్లుగా డయాబెటిక్ రెటినోపతి వేధిస్తుంది. దాంతో ఆయన కంటిచూపు తగ్గిపోవడంతో ఆయన సర్జరీలు చేయటం పూర్తిగా మానేశారు. ఆయన ఎన్నోసార్లు కంటిలో యాంటీ వెజెఫ్ ఇంజెక్షన్స్ తీసుకున్నారు. అయినా కూడా చూపు నయం కాలేదు. సడన్గా ఒకరోజు కంట్లో రక్తస్రావం జరిగి ఆ కాస్త కంటిచూపు కూడా పోయింది. చాలా డిస్టర్బ్ అయ్యారు. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అలాంటి కండిషన్లో ఆయన మా దగ్గరికి వచ్చారు. మా డాక్టర్స్ తనకి చెకప్ చేశారు, ధైర్యం చెప్పారు, మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 6 వారాల్లోనే తనకు చూపు పూర్తిగా తిరిగి వచ్చింది. సర్ప్రైజ్ ఏంటంటే 2 నెలల్లో ఆ హార్ట్ సర్జన్ తన పేషెంట్లకు సర్జరీలు చేయటం,
తిరిగి మొదలుపెట్టారు. తరువాత ఆయన చాలా సంతోషించి సంజీవన్ నేత్రాలయకు థ్యాంక్స్ మెయిల్ పంపించారు. మనం ఒకసారి చదివి చూద్దాం. నేను ఓ కార్డియాక్ సర్జన్ని. 12 ఏళ్లుగా నాకు డయాబెటీస్ ఉంది. 5 ఏళ్ల క్రితం డయాబెటిక్ రెటినోపతి అటాక్ అయింది. కుడి కన్నులో రక్తస్రావం, ఎడమ కన్నులో వాపు వచ్చాయి. కంటిలో రక్తస్రావం అయింది. 6 సార్లు కంటిలో ఇంజెక్షన్స్ వేయించుకున్నాను. అయినా నా చూపు కనీసం మెరుగుపడలేదు. నా పేషెంట్స్కు సర్జరీస్ చేయలేకపోయాను. డాక్టర్ అయ్యుండి కూడా హెల్ప్లెస్ కండిషన్లోకి వెళ్ళాను. అప్పుడు మా ఫ్రెండ్ సంజీవన్ నేత్రాలయ గురించి చెప్పి పంపించారు. సంజీవన్ నేత్రాలయ వారి ఆయుర్వేదిక్ మెడిసిన్తో 60 రోజుల్లోనే నా కంటి చూపులో అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ కనిపించింది. 5 నెలలు ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాక నా చూపు పూర్తిగా తిరిగొచ్చింది. కళ్ళల్లో బ్లీడింగ్, వాపు పోయి ఇప్పుడు నా పేషెంట్స్కు సక్సెస్ఫుల్గా సర్జరీస్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు నా విజన్ చాలా బాగుంది. నా కంటి చూపును తిరిగి రికవరీ చేసినందుకు సంజీవన్ నేత్రాలయకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గ్రేట్. ఎంతో మందికి సేవలందిస్తూ పేషెంట్లకి కంటిచూపును ప్రసాదించి పునర్జన్మనిస్తూ సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా దూసుకుపోతోందని తెలుస్తోంది. ట్రీట్మెంట్ కోసం ప్రపంచమంతా వెతికి సంజీవన్ నేత్రాలయ గురించి తెలుసుకుని వచ్చి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకున్నారు. విదేశాల్లో చదివిన పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ప్రపంచమంతటా ఉన్న ట్రీట్మెంట్ గురించి తెలుసుకుని కూడా మీ దగ్గరకు వస్తున్నారంటే ప్రపంచంలో ఎక్కడా లేని ట్రీట్మెంట్ మీ దగ్గర ఉందని, అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అర్థమైంది. అందుకే మీ కంటి సమస్యలు ఏవైనా సరే సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్కి వచ్చి నయం చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో ఆర్పి అంటే రేచీకటి సమస్య. దీనికి ప్రపంచంలో ఎక్కడా ట్రీట్మెంట్ లేదు. అయితే ఎంబీబీఎస్, డిఎన్బి, డయాబెటాలజిస్ట్ అయిన ఒక పెద్ద డాక్టర్ తన రేచీకటి సమస్య వల్ల ఎన్నో ఇబ్బందులు పడి చివరికి చూపు 80% పైగా దెబ్బతింది. ట్రీట్మెంట్ కోసం ప్రపంచమంతా వెతికి ఎందరో స్పెషలిస్ట్ డాక్టర్లను కలిసి ఎక్కడా పరిష్కారం లేదని తెలుసుకుని చివరికి సంజీవన్ నేత్రాలయ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన కంటిచూపు నయమై తన పని తాను చేసుకుంటూ తన ప్రొఫెషన్లో కొనసాగుతున్నారు. ఆయన చాలా ఆనందంగా సంజీవన్ నేత్రాలయకు థ్యాంక్స్ మెయిల్ పంపించారు. ఆ వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.